దేవుడికి వందనాలు. మీ అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుడు రాకడ సమయం అతి సమీపంగా ఉంది. మనం దేవుడిని నమ్ముకొని ఉంటే దేవుడు ఎలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఏ సమస్యలైనా దేవుడు ఇడిపిస్తాడు. దేవుడు ఏమంటాడు, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన నన్ను నమ్ముకోవటం అది మంచిది కాదు. నీకు వయసు ఉన్నప్పుడే నన్ను నమ్ముకొని నన్ను వెంబడించండి, మీకు నేను ఆశ్రయం ఇస్తా అంటాడు. మనం ఏం చేయాలంటే, మనకు వయసు ఉన్నప్పుడు, మనకు శక్తి ఉన్నప్పుడే మనం ఆయన్ని నమ్ముకోవాలి. మనం దేవుడు ఏమంటే, నీకు చెవులు, కళ్ళు, ముక్కు ఇచ్చింది దేనికి? నా బైబిల్ చదవడానికి నీ కళ్ళు ఇచ్చా, నీ చేతులు చప్పట్లు కొడటానికి నీ చేతులు, నీ కాళ్ళు నా కొరకు పరుగులు ఎత్తాలి కానీ మరొక దాని గురించి పరుగులు ఎత్తొద్దని చెబుతుండే దేవుడు. మనం ఏం చేయాలంటే, మనకి అన్నీ సక్రంగా ఉన్నప్పుడు, మన అవయవాలు సక్రంగా ఉన్నప్పుడే దేవుడికి చప్పట్లు కొట్టాలి. వాక్యం ఈ చెవులు మనం ఆ వాక్యం వినటానికే దేవుడు ఈ చెవులు ఇచ్చిండంట. మన కాళ్ళు దేవుడి కొరకే పరిగెత్తాలంట. ఆయన నామాన్ని స్తుతించటానికి, గణపరచడానికి, ఆరాధించటానికే మనల్ని దేవుడు ఈ రకంగా ఈ రీతిగా మనల్ని ఉంచిండు దేవుడు. నేను అనేది ఏంటంటే, దేవుడు రాకడ సమయం అతి సమీపంగా ఉంది. ఎందుకంటే దేవుడు రాకడ సమయంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, అసలు అలాంటి కష్టాలు మనం చూడం. అయితే మనం నాయన అప్పుడు ఆ రోజు శ్రమలు వచ్చినప్పుడు, అయ్యా ఏసయ్యా ఏసయ్యా అన్నప్పుడు, మీరెవరో నాకు తెలియదమ్మా అని అంటాడు. కానీ మనం దేవుడు మనకి ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, దేవుడు రాకడ సమయం రాతోలికే దేవుడిని నమ్ముకొని రక్షణ పొందితే దేవుడు ఏమంటాడు, తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడే నేను ఏర్పరచుకున్నా అంటాడు. పర్వతాలు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన, నీ కృప నన్ను ఇడవదు ఎడబాయదు అంటాడు దేవుడు. అవును ఆయన అరిచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. చూడుము నా అరిచేతిలో నిన్ను చెక్కు ఉన్నా అన్నాడు. ముదుము వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడతానంటాడు, సంక పెట్టుకొని కాపాడదనంటాడు. తల్లి అయిన మరుసనేమో, తండ్రి అయిన ఇడిసినేమో, నేను నిన్ను ఇడవను ఎడబాయని దేవుణ్ణి అంటాడు. అందుకనే మనం కాళ్ళు చేతులు మన వృద్ధాప్యంలో పోతలకి అన్నీ మంచిగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆయన్ని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. నేను చెప్పేది ఏంటంటే అమ్మ, మనందరం దేవుణ్ణి నమ్ముకొని అందరం ఆయన నామాన్ని స్తుతించి, గణపరిచి, ఆరాధించేవారిగా ఉండాలని నేను దేవుణ్ణి అడుగుతున్నా. మీ అందరికి కూడా నా వందనాలు. దేవుడి నామానికి స్తోత్రాలు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.